ఉండటం బట్ హ్యాపీ. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. బుల్చిల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు, 28న సెలవు ప్రకటించిన రేవంత్ సర్కార్. హీట్ వేవ్ పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్, 10 జిల్లాలకు డేంజర్ బెల్స్, వడదెబ్బ మృతులకు 4 లక్షల ఎక్స్గ్రేషియా. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం, ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి లేఖను డిప్యూటీ సీఎంకు అందచేత. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం, పెద్ద చిత్ర ప్రదర్శనకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనంటూ భీష్మ. ఇక ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు, రైతులు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ మంత్రిమండలి కీలక ఆమోద ముద్ర వేసింది. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తూ మధ్యాహ్న భోజన పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యారంగానికి మరింత ఊతమిచ్చేలా గంగాధర డిగ్రీ కాలేజీలో 29 పోస్టుల భర్తీకి, అలాగే రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయలను కేటాయించగా, అందులో తొలి విడతగా 300 కోట్ల రూపాయల విడుదలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ పండుగ సెలవు రోజును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాత క్యాలెండర్ ప్రకారం ఈ నెల 27 ఇవ్వాల్సిన బక్రీద్ సెలవును ఈ నెల 28 నాటికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం ఈ మార్పును ఖరారు చేసింది.
దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతర అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇప్పటి వరకు వడదెబ్బతో 16 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి పొంగులేటి సూచించారు. వచ్చే 3 రోజుల్లో వడగాల్పులు ప్రభావం మరింత పెరగనుందని, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. నిన్న చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే 24 గంటలు గడవక ముందే విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై పవన్ కళ్యాణ్ కు వివరణ ఇచ్చారు. టాలీవుడ్ లో మరొకసారి థియేటర్ల వివాదం ముదిరింది. మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది విడుదల కాకముందే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజ్ వార్ తారాస్థాయికి చేరింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ ఎగ్జిబిటర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. గత కొన్నేళ్లుగా తాము మోసపోతున్నామని, ఈసారి తేల్చుకునే వరకు తగ్గేదే లేదు అని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. పర్సంటేజ్ విధానాన్ని ఖరారు చేస్తూ లిఖితపూర్వకంగా సంతకం పెడితేనే పెద్ది సినిమాను థియేటర్లలో ఆడిస్తామని తెగేసి చెప్తున్నారు. ఒకవేళ నిర్మాతలు మొండికేస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామనే రేంజ్ లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డైరెక్ట్ తీసుకొచ్చి వ్యాపారం మాకు నెక్స్ట్ సినిమా కూడా ఎన్ని రోజులు వస్తున్నాం, రేపు చేయం. ఆల్రెడీ సీఎం గారికి మా తెలంగాణ ఛాంబర్ నుంచి, తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నుంచి ఫర్దర్ టికెట్ రేట్లు పెంచకండి అని రిక్వెస్ట్ లెటర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి పంపడం జరిగింది. వారు చదవడం కూడా జరిగింది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అవును, ఇస్తే చూస్తాం ఛాన్స్. డిమాండ్ అండ్ సప్లై
బీఫామ్ మీద సైన్ చేయాల్సింది నేను, వారు కాదు. ఏ 2008 నుంచి నడుస్తుందండి. ఇవాళ కొత్తగా మేము అడగడం లేదు. అడిగి 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 విసుగొచ్చి ఉన్నాం. ఇవాళ ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రతి ప్రొడ్యూసరు నా సినిమానే టార్గెట్ చేస్తారా అంటాడు. తప్పండి. ఒక డేట్ పెట్టాం, 36 డేట్లు మార్చాం. ఎందుకోసం? మనందరం కలిసి ఉండాలని. మీరు సినిమాలు తీయాలి, మేము ఆడాలి. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. మరి మా సింగిల్ థియేటర్ల షేర్లు వస్తలేవా? యావత్ భారతదేశంలో పర్సంటేజ్ ఉంది, ఆంధ్ర తెలంగాణలోనే లేదు. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే, మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఇచ్చినాం, ఛాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచకండి, ప్రేక్షకులను చంపకండి అని చెప్పి. ఎందుకు కొనసాగం? మాకు అది పర్సంటేజ్ తెలియదా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధం? మేము వాళ్ళు నచ్చప్పాలి కదా, ఇట్లా చేయండి మేము అడగాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్న అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలో 3,66,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింగగౌడ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మైపాలరెడ్డి నాయకత్వంలో అమీన్పూర్, బీరంగూడ డివిజన్లు ప్రగతి పదంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని స్థానిక నాయకులు తెలిపారు. నమస్కారం. ఈరోజు అమీన్పూర్ డివిజన్ అలాగే బీరంగూడ డివిజన్లో 7-8 కాలనీలలో మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్స్, రేట్స్, బీరంగూడలో లక్ష్మీసాయి మెడల్స్, ఇస్సాయిపేటలో దుర్గానగర్, టైలర్స్ కాలనీ, అలాగే పంచతత్వ పార్కు, కోకోకోలా కంపెనీ కాలనీ, గాంధీనగర్, ఆర్టీసీ కాలనీ, ఇవన్నీ కాలనీలో వివిధ కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 3,66,00,000 పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కాలనీలో 1,60,00,000 కిలోమీటర్ సీసీ రోడ్లు, గల్లీలన్నీ ఇట కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొత్తం 5 కోట్ల పైచిల్కు తోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని పేర్కొంటూ బీసీ సభలో ఆయన మాట్లాడారు. బకాయిలు సకాలంలో అందకపోవడం వల్ల వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించక విద్యార్థులు చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వీడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరారు. మీరే కట్టుకొని మొట్టమొదటిగా కాలేజీలో జాయిన్ కమ్మని, ఎవడయ్యా జాగిరి ఎవడు అబ్బ జాగిరి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఆర్ కృష్ణ గారు కొట్లాడి ఇలా తన ప్రాణాన్ని త్యాగం చేసి 67 కిలోలు ఉన్నటువంటి 54 కిలోలకు తగ్గి ఇలా తన జీవితాన్ని అంకితం చేసి విద్యార్థులు, పేద విద్యార్థులు ఇలా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్, ఒక డిఎస్పీ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి జాతి పౌరులను తీర్చిదిద్దడానికి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఇలా విద్యార్థులు చదువుకొని ఇలా వాళ్ళ ముందర మేము చేతులు కట్టుకొని నిలబడాలా అనే ఒక అహంకారంతో ఇలా విద్యార్థులను ఉపాధాల కింద తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు 7 రద్దు చేయాలి. వెంటనే పాత పద్ధతిలో ఆర్ కృష్ణ గారు పెట్టించినటువంటి విధంగా ఇలా ప్రతి ఒక్క రూపాయి లేకుండా క్యాస్ట్ ఇన్కమ్ తీసుకొని కాలేజీకి వెళ్తే ఇలా ఇంజనీరింగ్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ చదువుకొని బయటికి వచ్చే విధంగా ఇలా మరి పాత పద్ధతిలోనే కొనసాగాలని చెప్తున్నాడు. ఆయన మార్పు వచ్చింది కానీ మన లోపల కూడా మార్పు రావాలి. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఈ ఏజ్ లో కూడా కొట్లాడవలసి వస్తుంది. అదే కొత్త నాయకుడు పుట్టిండమ్మా, మేము సరే చట్టసభలో రిజర్వేషన్లు ఇంకోటి కొట్లాడదామంటే అర్థం ఉంది. మళ్ళా స్కాలర్షిప్ల గురించి, ఫీజుల గురించి, హాస్టల్ పిల్లల గురించి మీరు కొట్లాడగలుగుతారేమంటే 50 ఏళ్ళ కింద నేనే కొట్లాడినా, మళ్ళా నేను ఇప్పుడు కొట్లాడుతున్నా. మళ్ళా నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఏమని అన్న 78లో అసెంబ్లీలో 2,000 మంది తీసుకుపోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టిరు. నేను అలగొట్టాను ఆయన, మీరు అలగొట్టండి అనొద్దు. కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. పలగొట్టమని నేను చెప్పా కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాన్ని ముట్టడించాలి.
ధర్నాలు చేయాలి, మంత్రుల క్వార్టర్లను ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. ఏం అప్పటి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో తాగునీటి కొరతపై బీఆర్ఎస్ పార్టీ నిరసన గళం విప్పింది. నగరంలో నీటి ఎద్దడి నిరసిస్తూ హైదరాబాద్ జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ ప్రజలు తమకు ఓటు వేయలేదనే కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సరఫరాను పట్టించుకోవడం లేదు అంటూ సుధీర్ రెడ్డి ఆరోపించారు. నగరానికి రోజు 750 ఎంజీడీ నీరు అవసరమైతే కేవలం 550 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తూ 200 ఎంజీడీల కొరత సృష్టించారని మండిపడ్డారు. ఇక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పెంచడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, కేసీఆర్ హయాంలో ప్రతి పల్లెకు తాండాకు నగరానికి ఎలాంటి కొరత లేకుండా నీరందించామని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ లో మంచినీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అనేక కాలనీలలో ఇలా హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. మరి అనేక కాలనీలలో ఇలా మంచినీటి సరఫరా వస్తలేదు. చాలా నీళ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత 2 నెలల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, అయ్యా ఎండాకాలం వచ్చింది, బాగా నీటి తీవ్రత పెరుగుతో దయచేసి మీరు మెరుగుపరచండి అని చెప్పినా గానీ దీని మీద ఏమాత్రం ప్రేమ లేక హైదరాబాద్ ను గాలికి వదిలేసిండ్రు. రోజు 750 ఎంజీడీ నీళ్లు కావాల్సి ఉండే, కానీ ఇలా 550 ఎంజీడీ ఇలా సరఫరా చేస్తుండ్రు. 200 ఎంజీడీ షార్టేజ్ పడుతుంది. మరి ట్యాంకర్ల ద్వారా 12,000 ట్యాంకర్లు పెట్టి మేము సరఫరా చేస్తున్నామని చెప్పిండ్రు. ఎంత ఎక్కువ ట్యాంకర్లు పెడితే ప్రభుత్వం నీటి సరఫరా విషయంలో అంతా ఫెయిల్ అయిందని అర్థం. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గ్రామానికి మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి తండాలకు కూడా నీటి సరఫరా చేసిన ఘనత. కానీ ఇలా హైదరాబాద్ నగరంలో జీవించుకుంటూ హైదరాబాద్ లో నీళ్లు లేవంటే నిజంగా మాకు సిగ్గుచేటు, అవమానంగా భావిస్తున్నాము. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం మేల్కొని నీటిని సక్రమంగా సరఫరా చేసి ప్రజల కష్టాల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో చాలా సార్లు వాటర్ వర్క్స్ ఎండీ కానీ పైన అధికారులకు కానీ నివేదించినాం, నీటి సరఫరా సరిగ్గా జరుగుతలేదు, మీరు దయచేసి ఇంప్రూవ్ చేయమని. కానీ ఏమాత్రం ప్రతి ఒక్కరి బ్రతుకుకు భరోసా రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నెల 4వ శనివారం ఈ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారులకు వేసవి తీవ్రత దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూలర్లు, త్రాగునీరు, మజ్జిగ సౌకర్యాలు కల్పించారు. బాధితుల నుంచి వచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని కలెక్టర్ మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగులకి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకి ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వికలాంగులు, పర్సన్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తున్నారు. వాటిని క్వాలిటీగా డిస్పోజ్ చేసి వారికి అడిగిన ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయం కానీ పథకాలు కానీ అవి నేరుగా వారికి అందించే విధంగా మనకి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుసరించి ఈరోజు ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారికి వచ్చే గ్రీవెన్సెస్ని ప్రత్యేక దృష్టితో జిల్లా అధికారులు అందరూ కూడా ముందుండి వాటిని రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందులు తొలగించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్ట్ కానీ, స్కీమ్స్ కానీ, పథకాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా మన గుంటూరు జిల్లా ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు చాలా మంది కూడా దివ్యాంగులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఎటువంటి వృత్తులు చేయాలనుకుంటున్నారో ఆ జాబితాను తీసుకొని మనకి
జగిత్యాల రూరల్ మండలం నరసింగాపూర్ గ్రామంలో ప్రమాదశాత్తు అగ్నికి ఆహుతైన ఈత వనాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని వృత్తుల కన్నా గీత కార్మిక వృత్తి అత్యంత ప్రమాదకరమైందన్నారు. నరసింగాపూర్ గ్రామస్తులు మొదటి నుండి తాటి వనంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, అగ్ని ప్రమాదం వల్ల వారు వృత్తిని కోల్పోయి రోడ్డున పడ్డం బాధాకరమన్నారు. కాలిపోయిన చెట్లు మళ్లీ గీతకు రావాలంటే 5 నుండి 6 ఏళ్లు పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి భూమి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ జగిత్యాల విజ్ఞప్తి చేస్తున్నాను. అటు రైతాంగం ధాన్యం సేకరణపై దృష్టి పెట్టడం ఒక బాధ్యత, అట్లా ఈ అగ్ని ప్రమాదానికి ఆహుతి కాకుండా అగ్ని ప్రమాదం బారిన పడేటువంటి వారిని కాపాడడం కూడా ప్రభుత్వం బాధ్యతగా పెట్టుకోవాలి. ఈ గీతా కార్మికులకు ఎక్కడెక్కడైతే ఈత వనాలు తాటి వనాలు కాలిపోవడం జరిగిందో అక్కడ ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉండే స్థలాలు వాళ్ళ కొత్త ఈత వనాలు పెంచడానికి వరకు కేటాయింపు చేయాలి. నర్సింగాపూర్ అందుబాటులో ఉన్నది కాబట్టి సర్వే నెంబర్ 437 ఇక్కడ వెంటనే ఒక 5 ఎకరాల అన్న కనీసం ఒక 10 ఎకరాలు ఇచ్చినా గానీ బాగుంటుంది. 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఇటు ధరూరు గానీ నర్సింగాపూర్ 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రామానికి 5 ఎకరాలు చొప్పున 10 ఎకరాలు ఇచ్చిన బాగుంటుందని చెప్పి అంటున్నాం. అట్లా బెల్ట్ షాపులను నిరోధించండి. పోలీస్ శాఖ ఏదైతుందో ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పని టెస్టులు చేస్తుంటారా? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆదాయం కోసం ఏదైతుందో తాగినోనికి ముక్కుకు పైప్ పెట్టి ఊదు అని చెప్పి అంటారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏదైతుందో తాగడానికి గ్రామాన బెల్ట్ షాపులు పెడుతుందా? గ్రామాన తాగడానికి బెల్ట్ షాపులు పెడుతుంది. అక్కడ తాగు అంటారు, ఇక్కడ పోలీసులు ఊదు అంటారు. అక్కడ తాగు అంటారు, ఈయన పోలీసులు ఊదు అంటారు. నాకు ఆశ్చర్యమైన గుల్లపల్లి రోడ్డుకెళ్ళి వస్తుంటే ఆడ మండపం ఉన్నదే. గుల్లపల్లి రోడ్డుకి వస్తే మోతే మండపం జగిత్యాల మండపం ఉన్నది. అక్కడే తాగాలి, అక్కడనే ముక్కు పెట్టి ఊదు అనాలి. అదేం ధోనియాక ఆ మూతికి పెట్టి ఊస్తే అసలు వైన్ విస్కీ తాగి. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ జగిత్యాల విజ్ఞప్తి చేస్తున్నాను. అటు రైతాంగం ధాన్యం సేకరణపై దృష్టి పెట్టడం ఒక బాధ్యత, అట్లా ఈ అగ్ని ప్రమాదానికి ఆహుతి కాకుండా అగ్ని ప్రమాదం బారిన పడేటువంటి వారిని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన దిగారు. రోడ్డుపై వడ్ల బస్తాలను వేసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన రోజే బీఆర్ఎస్ పిలుపు మేరకు నాయకులు, రైతులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపైకి వచ్చారు. ఇక ధాన్యం బస్తాలను తగలపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిపాలన కొనుగోలు చేయాలి, ధాన్యాన్ని వెంటనే కొన్న ధాన్యాన్ని వెంటనే జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు బీడీ కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగానే వేతనాల పెంపు సాధ్యమైందన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరిగిన చర్చల అనంతరం కుదిరిన నూతన ఒప్పందం ప్రకారం పెరిగిన వేతనాలను బీడీ పరిశ్రమ యాజమానులు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘించే యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా బీడీ కార్మికులకు ఏప్రిల్ నెలలో కరువు భత్యం పెరిగినది 5వ నెలలో వస్తుంది. 5వ నెలలో 2 సంవత్సరాలకు ఒకసారి బీడీ కార్మికులకు యజమానులకు జరిగిన నూతన వేతన ఒప్పందం ప్రకారం $275.23 ఈ మే నెల నుండి జూన్లో పేమెంట్ రాస్తుంది. కాబట్టి ఈ నెల నుంచి అందరూ కూడా అన్ని కంపెనీ యజమానులు కూడా ఒప్పందం ప్రకారం అమలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాము. కమిషన్ ఏజెంట్లకు కూడా ఏప్రిల్ నుంచి వాళ్ళకు కూడా కమిషన్ ₹6 పెంచుకోవడం జరిగింది. మరి కమిషన్దారులు బీడీ కార్మికులు మరి ఈ 2 సంవత్సరాల కోసం. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిరసంపల్లిలో హైడ్రామా చోటు చేసుకుంది. అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నారంటూ బల్వంత్ రెడ్డి అనే రైతు సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెరువు సిక్కంలో ఉన్న తన సొంత పొలంలో కొందరు బలవంతంగా ఉపాధి హామీ పనులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెరువులో అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు తరలిస్తుండటంపై తాను అధికారులకు ఫిర్యాదు చేసినందుకే స్థానిక సర్పంచ్ ఫీల్డ్ అసిస్టెంట్ కలిసి తనపై దౌర్జన్యం చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. టవర్ పై నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేసి కలెక్టర్ స్పందించాలంటూ డిమాండ్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.
చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు దీనిలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కుమ్మక్కై నా ఒక్క పొలం దగ్గరనే గుంతలు తీయించి మిగతా చెరువులు తిరుపల్లిలో 4 చెరువుల్లో కూడా పట్టించుకోకుండా నన్ను మాత్రమే టార్గెట్ చేసి గ్రామ సర్పంచ్, సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, తెలుగోళ్ళు, బీసీ సంఘాలు కొంతమంది, తుప్పలి సత్తయ్య, ఎడ్ల నరసింహులు, డాబా నరసింహులు, ఇంకా వెంబడి చాలామంది ఉన్నారు. ఇట్లా 20 మందిని తీసుకొచ్చి నా దగ్గర, నా పొలం దగ్గర నన్ను ఇబ్బంది చేసి నన్ను చాలా సతాయిస్తున్నారు. దీనిపైన గ్రామస్తులందరూ గ్రహించాలని, నేనేం తప్పు చేయింది కూడా నా ఒక్కరినే 10-15 ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నాడు కాబట్టి దీనికి మీరు అందరూ గ్రహించి నా యొక్క వేదనను విన్నపించుకుంటారని, లేని పక్షంలో నేను దేనికైనా సరే ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నాను. నన్ను నాయంతకు నేను నా సొంత కష్టంతో బతికితే ఓరోదాలని కొంతమంది వ్యక్తులు కావాలనే విధంగా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఘోర ఘటన వెలుగు చూస్తుంది.